గాంధీ తాత చెట్టు సుకుమార్ కూతురు డైరెక్షను మీ పేరు అమెరికా వరకు మారుమవుతుంది. ఇంకా సినిమా వచ్చాక సినిమా పేరు మారుమోగితే చాలు నాకు. లేదండి, మీరు మీ సక్సెస్ అన్నది ఎక్కడంటే మీరు ఆ కంటెంట్ని టేకప్ చేసినప్పుడే మీరు సక్సెస్. ప్రపంచం అంతా గొప్పగా పిలిచే పేరు ఆడమోగేంద్ర ఎవరికైనా పెట్టవచ్చు. ఆయన సుకుమార్ రైటింగ్స్ అంటేనే చాలా పెద్ద క్రేజ్ దానికి. దాంట్లో నుంచి ఒక కథ బయటకు వచ్చిందంటే ఆయన చూసి వర్క్ చేసాడు. ఆయన ఏమైనా మీ కథ మీద ఈ కథ నువ్వు నీ స్టైల్లో రాసావు, దాన్నే ఏముందని నేను రాయాలి కథలో? అసలు హీరో లేడు, హీరోయిన్ లేదు, రెయిన్ సాంగ్ లేదు, సీషోర్ లేదు, కాశ్మీర్ లేదు అని అనిపించలేదా మీకు? అనిపించలేదు, కథ ఉందిగా. అంటే నా తర్వాత మెయిన్ క్వశ్చన్ గుండు కొట్టించుకోవాలి. నేను తన్ని నువ్వు గుండు కొట్టించుకుంటావా అంటే వెనకాల వాళ్ళ మదర్ వద్దొద్దు అంటున్నారు. నేను అడగబోతున్నా. ఇప్పుడు ఫాదర్ ఒకవేళ ఆయన డైరెక్టర్ కాబట్టి నా కూతురు మహానటి అని ఫీల్ అయ్యి ఆయన చెప్పి ఓకే అనొచ్చు, కానీ మదర్ ఒప్పుకోదు కదా. సెంటిమెంటల్ గా ఆడపిల్లకి బుర్ర గురిగించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇన్ హిందూ సొసైటీ. అవును. సో నేను చాలా మందిని ఆడిషన్ చేసేటప్పుడు కూడా అడిగినప్పుడు ఆ దెబ్బకే పారిపోయింటారు. ఆ దెబ్బకి పారిపోయారు. పక్కనే కత్తులుండి ఉంటాయి గదిలోని. అండ్ సుకృతి అది చేసి చూపించింది. సో నా దృష్టిలో అంతకంటే పెద్ద హీరోయిజం ఇంకోటి లేదు. ట్రావెల్ ఎలా ఉంది అంటే కేక్ లాగా అనిపించిందా? ఎందుకు వచ్చాను రా భగవంతుడా ఇందులోకి, నేను ఇక స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసుకుంటే A to Z ప్రాక్టీస్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి అది కూడా అనిపించేది, ఎందుకు వచ్చాను రా భగవంతుడు అనిపించేది. ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా లైఫ్ స్టైల్లోకి వచ్చినప్పటికీ పేరెంట్స్ మిస్ అవ్వడం అన్నది అది ఒక చాలా వాట్ యు కాల్, అది చాలా పెద్ద గల్ఫ్ అది. టు ఓవర్కమ్ దట్ అండ్ కమ్ బ్యాక్. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ టైం? అంటే ఏ మైల్ స్టోన్ వచ్చినా షేర్ చేసుకోవడానికి యూజువల్లీ ఫస్ట్ పేరెంట్స్తో చెప్తాం కదా. సో ఇన్ దట్ వే చాలా మిస్ అవుతుంటాం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ నిజంగా స్పెషల్ పర్సన్ అని చెప్తాను నేను. అంటే మనం ఆ పేరు చాలా విచిత్రమైన రంగాల్లో చాలా అత్యున్నత స్థాయిలో విన్న మాట అది. ఆధ్యాత్మిక ప్రపంచంలో మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అండ్ మల్లాది సుబ్బమ్మ గారు రచయితల్లో, అలాగే మల్లాది కృష్ణమూర్తి గారు నవలార ప్రపంచంలో, సినిమా రచన రంగంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఇలాగ మల్లాది అనే పేరుకి ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఉంది అన్ని యాంగిల్స్లో. ఆ ఇంటి పేరుతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఒక వనిత దర్శకురాలుగా రాబోతుంది. అప్పుడే ఆ సినిమా రిలీజ్కి ముందే ఎల్లుండి 24వ తారీఖు రిలీజ్ అంటే అప్పుడే ఆ సినిమాకి మంచి వేవ్స్ క్రియేట్ అయ్యాయి. ఆ సినిమా పేరే గాంధీ తాత చెట్టు. భలే ఉంది కదా టైటిల్. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన మల్లాది పద్మావతి అనే మహిళ ఇప్పుడు మనతో పాటు. నేను మహిళని అంటే షీఈ్ ఫారెన్ టు మీ. అమ్మాయి వచ్చింది ఇంటర్వ్యూ కోసం అని. లెట్ us వెల్కమ్ హర్. రామ్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. అంటే నీ పేరు వినగానే ఆ గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ ఒకసారి గుర్తొచ్చాయి నాకు. మీరు చాలా గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి నా పేరు చెప్పారు. ఏమో నువ్వు అంత గొప్పదాని కావని ఎవరు ఇక్కడ సినిమా పరిశ్రమలో ఏది దేన్ని ముందుగా ఊహించలేము, అంచనా కట్టలేము. జీవితం కూడా అంతేగా. లైఫ్ ఈజ్ ఆల్సో ఏది అంచనా కట్టలేము. అవును. అంటే నువ్వు ఆ మాట అన్నావంటే మళ్ళీ మా వాళ్ళు నన్ను తిడతారు కింద కామెంట్స్. గెస్ట్ ని పెట్టుకుని నువ్వు అంటారేంటి, మీరు సంస్కారం నేర్చుకోండి అని కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. అందుకని నేను వారిని అసంతృప్తి పరచడం ఇష్టం లేదు. మీరు ఆ మాట అన్నారంటే లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ అండి, అంచనా కట్టలేమంటే. అంటే సినిమా పరిశ్రమలోకి వస్తామని ఎప్పుడు అనుకోలేదమ్మా? యాక్చువల్గా అయితే అనుకోలేదు. సినిమాల్లోకి రావాలి అని
అనుకోలేదు. అలా నా లైఫ్లో జరిగిన చర్యల వల్ల ఇక్కడ వచ్చి ల్యాండ్ అయ్యాను. ఎందుకు అనుకోలేదు? అనుకోకుండా ఎలాగొస్తారు సినిమా పరిశ్రమలోకి? చాలా కష్టం. అనుకున్న వాళ్ళకి రావడం కష్టం ఇక్కడికి. అవును, అంటే అది నాకు ఏమో నా అదృష్టమో లేకపోతే రాసి పెట్టిందో నాకు తెలీదు. కానీ నేను మా పేరెంట్స్ ఇద్దరు అకాడమిషియన్స్. సో నేను స్కూల్స్ కాలేజెస్ ఉండే వాళ్ళకి. సో నేను అదే రంగంలోకి వెళ్తాను అనుకున్నాను కానీ సినిమాల్లోకి వస్తాను అనుకోలేదు. ఏం చదువుకున్నారండి మీరు? నేను MBA చదివాను. MBA. ఓ గ్రేట్ గ్రేట్. ఇంత పుస్తకాలు ఉంటాయి MBAకి. పుస్తకాల కంటే ఎక్కువ చాలా కేస్ స్టడీలు చదవాల్సి వస్తుంది. కేస్ స్టడీలు చదవాల్సి వస్తుంది. అండ్ మా మదర్ PhD యాక్చువల్లీ. సో నేను ఎంత చదివినా మా మదర్ కి చాలా తక్కువ చదివిందని అనిపించేది. సో మా మదర్ ఆవిడ ప్రాబ్లం అది. మనం ఏం చేస్తాం? PhD చేసిన వాళ్ళకి మనం ఎంత బాగా చదివినా ఆనదు అది. అవును, నేను ఒక్కొక్కసారి చిరాకు వచ్చి మా మదర్ని ఆట పట్టించేది అన్నమాట. ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వస్తే నువ్వేమని చేయగలవా, నువ్వు డాక్టర్ సరోజ అని చెప్పుకుంటూ మరి ప్రయోజనం ఆట పట్టించేది. అవును. బట్ నౌ ఐ రియలైజ్ how important her education was. Yes, education is always important and significant in life. అంటే చదువుకున్న వాళ్ళు ఏదో మన ఊళ్ళలో సామెత చెప్తారు, ఊరికే మళ్ళీ తిడతారేమో ఎవరైనా తెలియదు కానీ చదువుకున్న వాళ్ళకన్నా చాకలాళ్ళు మేరే అంటారు. అంటే లెక్కలు డొక్కలు చూసుకోవడానికి వాటికి. బట్ 100% మీ కేస్ స్టడీ విషయంలో కనుక తీసుకుంటే అంటే సినిమా ఇండస్ట్రీ, మీరు అకాడమిషియన్ అవ్వాల్సిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. వాట్ ఈస్ ది లింక్ టు కమ్ హియర్? ఏదో ఒక హుక్ ఉండాలి కదా. అవును, వాట్ ఈస్ దట్ హుక్? ఒక్క హుక్ అని చెప్పడానికి లేదు, మల్టిపుల్ హుక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మా మదరే నాకు దానికి కూడా ప్రోత్సాహం అనమాట. సో మా మదర్ కి భయంకరమైన సినిమా పిచ్చి ఉండేది. ప్రతి సినిమా ఫ్రైడే రోజు చూడాల్సిందే. సో ఫ్రైడే రోజు మమ్మల్ని సినిమాకి లాక్కెళ్ళేది, ఫస్ట్ షోకి, సెకండ్ షోకి. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా కూడా సినిమా చూపించేది. అండ్ నా స్కూల్ ప్రిన్సిపల్ తనే. నెక్స్ట్ డే చదవకపోతే తన దగ్గరే దెబ్బలు తినాల్సి వచ్చేది. సో అలా వివిధ రకాలుగా నన్ను ఇలా లాక్ చేసి పెంచారనమాట. సో ఆ తర్వాత నేను MBA చదివాక ట్రైనర్గా జాబ్స్ చేశాను చిన్న చిన్నవి. అండ్ దెన్ నా ఓన్ స్టార్ట్అప్ పెట్టుకున్న టైంలో నేను మేనేజ్మెంట్ ఆర్టికల్స్ రాసేదాన్ని కొన్ని వెబ్సైట్స్కి. సో అందులో ఒక వెబ్సైట్ వాళ్ళు సినిమా పేజ్ స్టార్ట్ చేశారు. సో నేను ఒక సినిమా ఏదో చూస్తే దాని రివ్యూ రాయమని అడిగారు. సో అలా ఒక రివ్యూ రాశాను, ఇంకోటి రాయమన్నారు, ఒక 2-3 రివ్యూస్ రాశాను. నా రివ్యూస్ చదివి ఒక స్నేహితుడు ఒకడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, మాటలు రాస్తావా అన్నాడు. సరే సరదాగా ట్రై చేసి చూద్దాం అనేసి దానికి మాటలు రాశాను. సో నాకు చిన్నప్పటి నుంచే షార్ట్ స్టోరీస్ రాసే అలవాటు ఉండేది. చిన్న చిన్న పోయట్రీస్, షార్ట్ స్టోరీస్ రాసేదాన్ని. సో మేమిద్దరం బాగా మాట్లాడుకునే వాళ్ళం. సో వంశీ తన పేరు. సో తను నా షార్ట్ స్టోరీస్ కొన్ని చదివి చాలా బాగుంది అని చెప్పి, తను అప్పుడు జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ గారి దగ్గర పనిచేస్తున్నారు. సో తను రాధాకృష్ణకి నా కథలు పంపిస్తే రాధాకృష్ణ చదివి ఇప్పుడు చంద్రశేఖర్ ఎల్లిగడ్డి గారు రైటర్స్ కోసం వెతుకుతున్నారు అప్పుడు. సో ఆయనకు పంపిస్తే ఆయన నాకు మనమంతాలో మొదటి అవకాశం ఇచ్చారు. అంత పెద్ద ట్రైన్ ఉంది, పెద్ద నెట్వర్క్. మీరు ఒక లింక్ అడిగారు, నేను లింక్ చెప్పారు. అంతేలేమ్మా, ఇప్పుడైనా అంతే కదా. 1 పిల్లర్ కెనాట్ వెయ్యి ది బిల్డింగ్. 4-5 పిల్లర్స్ ఉండాలిగా అట్లా. అయితే మీరు మామూలుగా సినిమా అభిమానుల మీ అమ్మగారు మీ వాళ్ళంతా ఎవరైనా ఒక ప్రత్యేకంగా ఒక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ఏమైనా ఉండేవారు? అలా ఏం లేదు, మా అమ్మగారు ఏ సినిమా అయినా చూసేవారు ఫ్రైడే రోజు. అండ్ మా మదర్ కి RTC క్రాస్ రోడ్స్ లో స్కూల్ ఉండేది అనమాట. సో అక్కడ మా మదర్ ఆవిడ స్టూడెంట్స్ చుట్టుపక్కల థియేటర్స్, అన్ని థియేటర్స్ లో ఆవిడ స్టూడెంట్స్ ఏదో ఒక జాబ్ లో ఉండేవాళ్ళు, మేనేజర్ ఏదో ఒక జాబ్, థియేటర్ ఓనర్స్. సో ఆవిడ వస్తున్నారంటే హౌస్ఫుల్ అయినా కూడా చైర్ వేసి కూర్చోబెట్టారు. సో ఆ రేంజ్ కి సినిమా అభిమానం ఉండేది మా మదర్ కి. సో ప్రివిలేజ్డ్ ఆడియన్స్. మా మదర్ వాజ్ a privileged audience because she's a teacher. Of course. She's an educator. It's not because she was a star for all her students. Yes. ఇప్పుడు మనకైనా మనం ఎంత పెద్దయినా
మన గురువు వస్తే నిలబడాల్సిందే కదా లేచి. 100%. అదే టీచర్స్ కు ఉండే ప్రివిలేజ్ మా సొసైటీలో. కేసీఆర్ గారు లాంటి చీఫ్ మినిస్టర్ అయ్యి కూడా మళ్ళీ వాళ్ళ గురువు గారిని తీసుకొచ్చి గౌరవించి, చిరంజీవి గారు ఇప్పటికీ మర్చిపోరు వాళ్ళ గురువులు. గురువుని మర్చిపోతే అసలు మనం చిన్నగా చెప్తాం, చిన్నవాళ్ళం అయిపోతాం. అవును, 100%. గురువు లేక ఎటువంటి విద్య అని త్యాగరాజు వారి కీర్తన ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఎల్ఐటి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీ ట్రావెల్ ఎలా ఉంది అంటే కేక్ వాక్ లాగా అనిపించిందా? ఎందుకు వచ్చాను రా భగవంతుడా ఇందులోకి, నేను హాయిగా స్కూల్లో టీచర్ గా ఉద్యోగం చేసుకుంటే A to Z ప్రాక్టీస్ చేసుకునేవాడు అని అనిపించింది? లేదు, ట్రావెల్ ఎంజాయ్ చేశాను నేను. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ రెండు ఉన్నాయి. ఒక్కొక్కసారి అది కూడా అనిపించేది, ఎందుకు వచ్చాను రా భగవంతుడు అని అనిపించేది. ఒక్కొక్కసారి నేను ఇక్కడ ఉండడం వల్లే నాకు నేను అర్థమయ్యాను అని కూడా అనిపించింది. సెల్ఫ్ డిస్కవరీ కూడా అయింది. సో ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేసింది, నేనేనా లైక్ ఇంత స్ట్రగుల్ చేసి ఒక ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నాను నేనేనా అని కూడా అనిపించిన రోజులు ఉన్నాయి. అంటే మీకు మీరు అమాయకురాల్లా కనిపించేవారా మొదట్లో? ఇన్నసెంట్ అమాయకురాల కంటే ఎక్కువ ఇప్పుడు చాలా మందిని అడిగినప్పుడు వాళ్ళు చాలా ఇయర్స్ ట్రై చేసాము అని చెప్తారు, చాలా కృషి చేసామని చెప్తారు, చాలా బ్రేక్ రావడానికి చాలా సినిమాలు పడుతుంది. కానీ నాకు అదృష్టవశాత్తు నాకు చాలా మంచి మంచి సినిమాలు దొరికాయి, మంచి మంచి మెంటర్స్ దొరికారు, మంచి డైరెక్టర్స్ తో పనిచేసే అవకాశం దొరికింది. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. కష్టాలు చూసాను, కానీ ఈ సినిమాల్లోకి వచ్చి మిగతా వాళ్ళు చూసిన కష్టాలు నేను సినిమాల్లో చూడలేదు, బయట లైఫ్ లో చూసాను. బయట లైఫ్ లో ఏం చూసారమ్మా? పర్సనల్ లైఫ్ లో చూసాను. అదే ఏంటవి? అవి ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి కదా, ఏ మనిషికైనా ఇంకా కష్టాలు అంటే ఒక రకంగా ఉంటాయి. ఐ టెల్ యూ ఎందుకు ఈ మాట ఏమిటవి నేను ఎందుకు అడిగానంటే, మనిషి పర్సనాలిటీని అట్ హోమ్ ఫ్రంట్ మనిషి పర్సనాలిటీని బాగా షేప్అప్ చేస్తుంది. కొంతమంది దే బికమ్ టోటల్లీ డిమోరలైజ్ అయిపోతారు. మనం చూస్తున్నాం కదా, చాలా మంది ఆత్మహత్యలు గట్రా చేసుకుంటుంటారు. అండ్ కొంతమంది రఫ్ అండ్ టఫ్ గా అయిపోతారు, కొంతమంది చాలా సీజన్డ్ గా తయారవుతారు. రైట్? అవును. అవి ఆ నేచర్ ఆఫ్ ది స్ట్రగుల్ ఉంటుంది, దట్ స్పీక్స్ సో మచ్ అబౌట్ ఎ పర్సనాలిటీ. అందుకే నేను అడిగాను అనమాట. సో నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి చిన్న ఏజ్ లోంచి. ఓకే. సో ఆ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఒక 20 to 25 ఏజ్ గ్రూప్ టైంలో నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒక్కొక్కసారి కొన్ని నెలలు కూడా బెడ్ మీద నుంచి లేయడం కష్టంగా ఉండేది. సో ఆ తర్వాత ఇంకా సెట్ అయ్యి ఓకే ఏదో ఒకటి సాధించాలి అని పట్టుదలతో ఇంకా ముందుకు. గుడ్ 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 గుడ్. అంటే అమ్మ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారమ్మా? మా పేరెంట్స్ ఇప్పుడు లేరు. నాన్నగారు 2000 లో పోయారు అండ్ మా మదర్ 2021 లో పోయారు అనమాట. ఓకే. అంటే బిఫోర్ కరోనా, డ్యూరింగ్ కరోనా? డ్యూరింగ్ దట్ టైం. ఓకే. యా. బట్ మేము యాక్చువల్లీ నేను మా సిస్టర్ పెద్దనాన్న పెద్దమ్మ దగ్గర ఎక్కువ పెరిగాం. సో లక్కీలీ నేను 2 sets ఆఫ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను అండ్ చాలా ఎక్స్ట్రా కేర్ అండ్ అఫెక్షన్ కూడా దొరికింది ఆ విషయంలో. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. బట్ యా వి మిస్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ చాలా వాళ్ళ నలుగురు ఇన్ఫ్లుయెన్స్ మా మీద చాలా ఉంది. అదే. అంటే మీరు బాగా ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేకపోతే మోడర్న్ గా అల్ట్రా మోడర్న్ ఫ్యామిలీ స్టైల్ అనేది? ట్రెడిషనల్ కాదు, మోడర్న్ కాదు, మోడరేట్. ఎక్కడ అవసరమో ఒక ట్రెడిషనల్, ఎక్కడ ఓపెన్ మైండెడ్ గా ఉండాలో అక్కడ ఓపెన్ మైండెడ్. ఒక మళ్ళు తళ్ళు బిందులతో నీళ్లు పోసుకుని పసుపులు రాసుకుని ఆ టైప్ లేదు, కాదు. ఓకే. బట్ డిడ్ యూ ఎవర్ ఫీల్ దట్ లాస్ ఆఫ్ లూజింగ్ పేరెంట్స్, ఆ సపోర్ట్ లేకపోవడం? ప్రాక్టికల్ గా లైఫ్ స్టైల్లోకి వచ్చినప్పటికీ పేరెంట్స్ మిస్ అవ్వడం అన్నది అదొక చాలా వాట్ యు కాల్, అది చాలా పెద్ద గల్ఫ్ అది, టు ఓవర్కమ్ దట్ అండ్ కమ్ బ్యాక్. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ టైం? మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు ఆ టైంని? అఫ్ కోర్స్ వి మిస్ దెమ్. చాలా చాలా ఒక ఇప్పటికీ తలుచుకుంటాను. అంటే ఏ మైల్ స్టోన్ వచ్చినా షేర్ చేసుకోవడానికి యూజువల్లీ ఫస్ట్
పేరెంట్స్ తో చెప్తాం కదా. సో ఇన్ దట్ వే చాలా మిస్ అవుతుంటాం నేను కానీ మా సిస్టర్ కానీ. బట్ వాళ్ళు చెప్పిన మాటలు ఇలా గుర్తొస్తుంటాయి, ఏదో ఒకటి సాధించాలి, నువ్వు చేయగలవు. మా మదర్ చాలా ఎంకరేజ్ చేసేది మా ఇద్దరిని. మా ఫాదర్ కి కూడా మా ఇద్దరి మీద బాగా నమ్మకం ఉండేది అనమాట. సో అవన్నీ గుర్తొచ్చి ఇంకా వాళ్ళు ఎక్కడున్నా they'll be happy watching us succeed అని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ పీరియడ్ వెన్ దే మిస్డ్ హ్యాండిలింగ్ ఆఫ్ లైఫ్ అన్న దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? బికాజ్ ఆర్ యూ ఫైనాన్షియల్లీ వెరీ వెల్ సెటిల్డ్? నో, అంటే మా మదర్ పై ఒక 4-5 years అవుతుంది. సో ఆఫ్టర్ దట్ నేను రైటర్ గా ఒక 10-12 years గా వర్క్ చేస్తున్నా ఇండస్ట్రీలో. సో అండ్ నాకు బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ హెల్ప్ అండ్ సపోర్ట్ మా సిస్టర్ ఉంటుంది ఎప్పుడు. తను పాపం జాబ్ చేస్తుంది, సపోర్ట్ చేసేది. ఆ మదర్కి పోయే ముందు కూడా ఒక 4-5 years హెల్త్ చాలా డెలికేట్ గా ఉండేది అనమాట. 2 years స్పాన్ లో ఒక 7 surgeries అయ్యాయి. సో షీ వాజ్ కాన్స్టెంట్లీ హాస్పిటలైజ్డ్ అండ్ మా ఫైనాన్షియల్ బర్డెన్ అంతా మా సిస్టర్ తీసుకుంది. గ్రేట్, కుడోస్ టు యువర్ సిస్టర్, కుడోస్. తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు ఫైనాన్షియల్ గా బాగా గెయిన్ అయ్యారమ్మా? అంటే సినిమా ఇండస్ట్రీలో కన్సిస్టెంట్ పే ఉండదు. నెల నెల మనకి ఎవరు శాలరీ ఇవ్వరు కదా. వర్క్ ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు యూ హావ్ టు స్ట్రగుల్, ప్లాన్ చేసుకోవాలి. సో అక్క ఉన్నది, ఏది అగైన్ అక్క ఉన్నది కదా, చెల్లెలు 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 ఉంది. అంటే మీకు ఒక చెల్లెలు ఉన్నదని చెప్పుకోగలరు ధైర్యంగా. బట్ ఆ జర్నీలోని అంటే మీరు వర్క్, సినిమా ఇండస్ట్రీలో వర్క్ హ్యాండిల్ చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి వాట్ వర్ యువర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే హౌ వర్ దే? అసలు మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా, లేకపోతే ఏదో ముళ్ళబాటలో ప్రయాణం చేస్తున్నట్టు ఉండేదా? సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మనం చేసే పని ముళ్ళబాటలోనే నడవాలి, కానీ దాని కాన్స్టెంట్ గా దాని వల్ల వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించాలి మనం. అంటే ఒక మంచి గొప్ప కథ చెప్పగలిగాము, అది ఇంతమంది ఆడియన్స్ కి రీచ్ అవుతుంది, మనకి ఆ గుర్తింపు వస్తుంది అన్నది గుర్తుపెట్టుకొని ఆ ముళ్ళబాటు కూడా పూలబాటుగా మార్చుకొని నడవాలి అని బిలీవ్ చేస్తాను నేను. అవునా? అవును. అంటే బిలీవ్ చేయడం వేరు, ప్రాక్టికల్ గా ఫేస్ చేయడం వేరు. ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా వీ హావ్ టు లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్. ఎప్పుడు కిందున్న ముళ్ళని చూస్తే అక్కడే ఆగిపోతాం మనం, అసలు అటు పక్క వెళ్ళాం. అవును, ముందున్న పూల చెట్లను చూడాలి. అంటే ఇట్స్ ఎ ఫిలాసఫీ. మీరు ఇప్పుడు చెప్పింది ఒక ఫిలాసఫీ, హ్యూమన్ ఫిలాసఫీ, రైట్? బట్ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అవి కొన్ని హ్యాండిల్ చేయగలుగుతాము, కొన్ని హ్యాండిల్ చేయలేకపోతాము. అక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో లేనప్పుడైతే చెల్లి ఫోన్ కొడతాం గానీ ఇక్కడ డైరెక్ట్ ఫైట్ లో ఉండదు కదా చెల్లి. ఫైట్ ఎప్పుడు మనం 1-on-1 కదా, సింగిల్ హ్యాండెడ్ గా చేయాలి. ఆ టైంలో మీరు దాన్ని ఎట్లాగా హ్యాండిల్ చేయగలిగారు? అంటే మీకు బాగా సపోర్ట్ చేశారా అందరూ, లేకపోతే లోన్ ఫైటా? అంటే ఒంటరి యుద్ధం లాగా అయిపోయిందా, లేకపోతే నలుగురు సపోర్ట్ ఉండేదా? నలుగురు సపోర్ట్ ఉన్నా నలుగురు వచ్చి మనతో ఆయుధాలు పట్టుకొని నిల్చునే సిచ్యువేషన్ ఉండదు కదా. మనము ఒంటరిగానే యుద్ధం చేయాలి. అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ పొట్లాడి అక్కడ సర్వైవ్ అవ్వడం, లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడం. వదిలేసి వెళ్ళిపోవడం అన్న ఆప్షన్ తీస్తాం అనుకోండి, ఏదో చేసి పొట్లాడి సర్వైవ్ అవుతాం. కరెక్ట్. అసలు వదిలేసి వెళ్ళిపోవడం అన్న ఆప్షనే లేకపోతే, బుర్రలో లేకపోతే దీని మీద బుర్ర పని చేస్తుంటుంది. అవును, హౌ టు సర్వైవ్ అన్న దాని మీద. అవును. అంటే దాంట్లో కూడా ఇక్కడ నౌ జెండర్ ప్లేస్ ఎ రోల్. జెండర్ ప్లేస్ ఎ రోల్. మగాళ్ళకైతే ఒక రకమైన ప్రాబ్లం ఉంటాయి ఇండస్ట్రీలో. అందరి కాళ్ళు దండం పెడుతుండాలి, అందరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడుతుండాలి, అందరు ఎవరు వచ్చినా జైహో జైహో అంటుండాలి. లేడీస్ కొన్ని డెలికసీస్ ఉంటాయి ఇన్ జనరల్ గా. విమెన్ కి కొన్ని డెలికసీస్, ఇన్హిబిషన్స్, మొహమాటం, బిడియం, ఇవన్నీ ఉంటాయి. ఇది ఇప్పుడంటే మీరు గాంధీ తాత, చెట్టు, సుకుమార్ కూతురు, డైరెక్షను, మీ పేరు అమెరికా వరకు మారుమవుతుంది ఇప్పుడు. ఇంకా సినిమా
వచ్చాక సినిమా పేరు మారుమోగితే చాలు నాకు. లేదండి, మీరు మీ సక్సెస్ అన్నది ఎక్కడంటే మీరు ఆ కంటెంట్ ని టేకప్ చేసినప్పుడే మీరు సక్సెస్. థ్యాంక్ యూ. లెట్ ది రిజల్ట్ స్పీక్ ఎనీథింగ్ టుమారో, బట్ యువర్ మెరిట్ హ్యాస్ బిన్ డిస్ప్లేడ్ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సార్. సుకుమార్ కూతురు అంటే, సుకుమార్ కూతురు అంటే ఆవిడ ఏదో దేవలోకం నుంచి దిగి వచ్చిందని కాదు నా ఉద్దేశం. సుకుమార్ హిమ్సెల్ఫ్ బీయింగ్ ఏ గ్రేట్ డైరెక్టర్. కథ విన్నాడు ఆయన, ఆయన సుకుమార్ రైటింగ్స్ అంటేనే చాలా పెద్ద క్రేజ్ దానికి. దాంట్లోంచి ఒక కథ బయటకు వచ్చిందంటే ఆయన చూసి వర్క్ చేసాడు. ఆయన ఏమైనా మీ కథ మీద లేదు అలా యాస్టేజ్ గా ఆయన ఈ కథ నువ్వు నీ స్టైల్లో రాసావు, దాన్నే నమ్మితి అని చెప్పారు నాకు ఎప్పుడు. లైక్ నువ్వు కన్విక్షన్ తో ఉన్నావు, నువ్వు కథ బలంగా రాసావు, నీకు నీకు నచ్చినట్టు నీకు ఎలా నమ్మకం ఉంటే అలాగే. ఆ విషయంలో నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు సార్. సపోర్ట్ ఏంటి, ఇంకా కంప్లీట్ గా గ్రౌండ్ అంతా ఇచ్చేసినట్టు. ఆయన నమ్మకం వాజ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ నా నెత్తి మీద. ఆఫ్ కోర్స్. ఇప్పుడు నమ్మకం లేదనుకోండి, మనం సగం సగం చేసి వాళ్ళకి వదిలేయచ్చు. నమ్మకం లేకపోతే వాళ్ళు జోక్యం చేసుకుని చేసుకుంటారు మధ్యలోకి వచ్చి. అవును. ఇప్పుడు ఎలాగంటే మీ మీద మీకు డౌట్ వచ్చేస్తుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఆసిలేషన్ ఉంటుంది. అవును. ప్రీతం మనం రాసుకున్న కథ మనకు అద్భుతం. ఏ కథ అయినా కాకి పిల్ల కాకి ముద్దు, రైట్? అలాగే అట్ ది వెరీ సేమ్ అన్ని మన మీద వదిలేస్తే మన మీద మనకు డౌట్ వస్తుంది, అమ్మో ఏమొద్దు రేపు అని కదా. దీని మీద హౌ డు యూ కామెంట్ ఆన్ దిస్? అది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. రేపు ఏమొద్దు, నన్ను నమ్మారు, నేను ఎలాగైనా దీన్ని పర్ఫెక్ట్ గా నేను నమ్మకం నిలబెట్టుకోవాలి, దాన్ని చేసి చూపించాలి అని తీసుకోవాలి. నేను అలాగే తీసుకున్నాను. బట్ సుకుమార్ గారు అంత పెద్ద డైరెక్టర్, అసలు ఇప్పుడు ప్రపంచం అంతా దద్దరిల్లిపోతుంది పుష్ప సినిమాతో, కలెక్షన్స్ తో, రంగస్థలాలు, ఆర్యలు, ఇలాంటి సినిమాలన్నీ చేసిన మహాదర్శకుడు, భారీ చిత్రాల దర్శకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడానికి భయమే లేదా? వేసింది. సో ఈ సినిమా నేను ఒక 10-12 చోట్ల పిచ్ చేశాను. అందరు కథ చాలా బాగుంది అన్నారు, ఎవరు తీయడానికి మాత్రం ముందుకు రాదు. అవును, ఆల్ ది బెస్ట్, వెళ్ళరామ్మా చెప్పరు, సెకండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అంటారు, అంటే వెళ్ళరా అని అర్థం. అవును, మేము కాల్ చేస్తాంలే అంటారు, ఆ కాల్ ఎప్పటికీ రాదు, నెంబర్ కూడా అడగరు, కాల్ చేస్తామంటారు కానీ నెంబర్ అడగరు. సో ఇలా చాలా చోట్ల రిజెక్ట్ అయ్యాక నేను సింధు కథ చెప్పాను. సింధు ఎందుకు రిజెక్ట్ చేశారని మీకు ఏమైనా అనిపించిందండి? అంటే ఒక ప్రొడ్యూస్ చేసేటప్పుడు యూజువల్లీ ప్రొడ్యూసర్స్ దాంట్లోనే కమర్షియల్ వాల్యూని చూస్తారు, కథ కంటే ఎక్కువ. కమర్షియల్ వాల్యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీసెంట్ గా హిట్ అయిన సినిమాలు ఏంటి, దానికి కథ ఎంత దగ్గరగా ఉంది అన్నట్టు చూస్తాను అనిపిస్తుంది నాకు. ఐ మైట్ బి రైట్, ఐ మైట్ బి రాంగ్. కానీ సో ఒక 15 ఏళ్ళ అమ్మాయిని నేను హీరోగా పెడతా అంటున్నాను, దాంట్లో లవ్ లేదు, యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు, కథ ఉంది, నేను కథని నమ్ముతున్నాను, కథని బలంగా నమ్ముతున్నాను, కానీ కమర్షియలీ కావాల్సిన ఎలిమెంట్స్ ఏవి లేవు. సో అందుకు వాళ్ళు భయపడతారు అనుకుంటున్నాను. ఓకే, అంటే 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్ లేదు ఇందులో, బ్రిడ్జ్లు, హారర్స్ లేవు, సముద్రాలు లేవు, ఫారిన్ కంట్రీస్ లేవు. అంటే బడ్జెట్లు ఎప్పుడూ 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంటాయి కదా, ఒకటి కథ, ఇంకోటి కాస్టింగ్. బడ్జెట్స్ డైరెక్టర్స్ మీద కంటే ఎక్కువ హీరోస్ మీద. కానీ మిమ్మల్ని అడిగారా కథ చెప్పినప్పుడు ఈ కాస్టింగ్ లో ఈ క్యారెక్టర్ ఎవరు, ఈ గాంధీ క్యారెక్టర్ ఎవరు, తాత క్యారెక్టర్ ఎవరు? చెట్టు క్యారెక్టర్ ని ఎవరు అడగరు అనుకోండి, చెట్టు ఎలాగ చెట్టే కాబట్టి గాంధీ తాత రెండు ఎవరమ్మా ఈ 2 క్యారెక్టర్లు ఎవరని అడగలేదా? తాతకి ఎవరు అనుకుంటున్నావు అని అడిగేవారు. మీరు ఎవరి పేరు చెప్పేవారు? నేను ఎవరైనా మంచి స్ట్రాంగ్ తెలంగాణ యాస వచ్చిన యాక్టర్ అని చెప్పేదాన్ని, ఆ యాక్టర్ అనుకుంటున్నాను అని చెప్పేదాన్ని. సో బికాజ్ నేను కొంచెం రియలిస్టిక్ ఆనెస్ట్ సినిమా తీయాలనుకున్నాను. సో తాతని కూడా మంచి యాక్టర్ ని కాస్ట్ చేయాలనుకున్నాను. సో మీ దృష్టిలో ఎవరుండేవారు? చక్రపాణి గారే అనుకున్నాను. చక్రపాణి గారు అనుకున్నాను. ఆయన నో అంటే ఇంకెవరికైనా వెళ్దాం అనుకున్నాను, కానీ ఆయనే ఓకే చెప్పారు. బీసీ లేరా? ఆయన ఏబీసీ, ఆయన ఏ బీసీకి నేను వెళ్ళాల్సిన అవసరం రాలే. ఇప్పుడు చెప్తే బాధపడతారు.
చక్రపాణి గారు బాధపడతారు. ఎందుకు బాధపడతారు? ఆయన పొంగిపోతున్నాడు. మీరు చాలా మహాదర్శకురాలని, మీరు చాలా అద్భుతంగా తీసారని. నిన్ననే ఆయన ఇంటర్వ్యూ అయింది ఇక్కడ. ఓ Cloud9 లో ఉన్నాడు ఆయన. సో ఆయన ఏమి బాధపడ్డు మీరు చెప్పినా కూడా. మా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఓహో బీసీ వీళ్ళు అనమాట. నాకు ఇప్పుడు బీసీ మైండ్ లైన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన అంతా ఏవే కనిపిస్తుంది. ఏనే కనిపిస్తుంది నాకు. ఏ పేరు ఆనంద చక్రపాణి కనిపిస్తుంది. అంటే అంత ఆనందంగా జరిగిపోయింది. షూటింగ్ పార్ట్ అంతా బాగా. వన్స్ సుకుమార్ యాక్సెప్టెడ్ అంటే సుకుమార్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ కూడా కాదు ఇది. ఆయన వేరే, ఆయన స్కూలు, ఆయన గొడవ అయిందంతా వేరు. బట్ ఇందులో వాట్ మెరిట్ రియల్లీ డిడ్ హీ ఎంజాయ్? మీరు చెప్పిన తర్వాత బా ఏం పాయింట్ అమ్మా అని అన్న పాయింట్ ఏం చెప్పాడండి ఆయన? ఆయన క్లైమాక్స్ చెప్పేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ ఆయన చాలా ఆనెస్ట్ గా చెప్పావు కదా అన్నారు. నాకు ఒక చాలా సంతోషం అనిపించే విషయం ఏంటంటే, కథ రాసేటప్పుడు నేను ఎవరికి చెప్పినా చాలా ఆనెస్ట్ గా రియల్ గా ఉంది కదా అని చెప్పారు. సినిమా చూసాక కూడా నాకు నా ఫ్రెండ్స్ అందరూ ఆనెస్ట్ గా తీసావని చెప్పారు. సో అదొకటి ఐఎమ్ హ్యాపీ. ఆనెస్ట్ గా తీయడం అంటే అసలు దాన్ని హంగులు ఇది లేకుండా కథ మీదే ఫోకస్ పెట్టి ఎమోషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసాను. ఓకే ఓకే. అంటే ఇందాక కొంతమంది దగ్గరికి మీరు స్టోరీ పిచ్ చేయడానికి వెళ్ళినప్పుడు దీనిలో లవ్ లేదు, రొమాన్స్ లేదు, యాక్షన్ లేదు, ఎమోషన్ లేదు, పగలు లేవు, ప్రతీకారాలు లేవు, బాంబులు లేవు, గొడ్డళ్ళు లేవు, ఏమి లేవు అని వాళ్ళు ఫీల్ అయ్యారు కదా. ఏముంది ఇందులో? అది మీరు చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ మీరు చూడాలంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక ఇప్పుడు మనము వైలెన్స్ తో ఫైట్ చేయడం చాలా ఈజీ, కానీ నాన్ వైలెన్స్ ఆర్ ఒక మంచిని బేస్ చేసుకొని కథ చెప్పడం, దాన్ని రాయడం, అది కూడా హీరోయిజం లేకుండా ఒక చిన్న పిల్ల మీద రాయడం నాకు చాలా ఛాలెంజింగ్ గా ఉండింది అది. అండ్ మేకింగ్ దట్ వాజ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. నాకు సుకృతి లాంటి ఒక యాక్ట్రెస్ దొరికింది కాబట్టి ఆ పిల్ల అర్థం చేసుకొని చాలా విషయాలు, చాలా సీన్స్ నేను అనుకున్నట్టు పండించగలిగింది. సో టు మేక్ అ మూవీ విత్ నాన్ వైలెన్స్ is a very difficult task. And I think with that అంటే మరి గాంధీ అని టైటిల్ పెట్టిన తర్వాత నాన్ వైలెన్స్ పెట్టలేం కదా. పెడితే మళ్ళీ అంటే వైలెన్స్ లేదు కాబట్టి గాంధీ అని పెట్టారా, గాంధీ అని టైటిల్ పెట్టారు కాబట్టి వైలెన్స్ లేకుండా చేశారా? లేదు, నాన్ వైలెన్స్ కాబట్టి గాంధీ గారు. అహింస అంటే మనకు ఫస్ట్ ఆయన పేరే గుర్తొస్తుంది. అయ్యో అంతమాట. సో బట్ ఆయనే పాపం హింసాత్మకంగా చచ్చిపోయాడు, కానీ ఆయన అహింసనే పాపం ప్రాపగేట్ చేశాడు కదా లైఫ్ అంతా. బట్ హీ వాజ్ వెరీ బ్రూటల్లీ షాట్ డెడ్. అది పారాడాక్స్. సర్ మార్టిన్ లూథర్ కింగ్ కూడా, హూ వన్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, వాజ్ షాట్ డెడ్. అదే చాలా పారాడాక్స్ వరల్డ్ హిస్టరీలో అవి రెండిటికి. బట్ ఇక్కడి వరకు మీ వరకు వచ్చిన తర్వాత ఈ సినిమాలోని మీరు కథ రాసుకున్నప్పుడు అసలు దీన్ని ఏముందని నేను రాయాలి కథలో, అసలు హీరో లేడు, హీరోయిన్ లేదు, రెయిన్ సాంగ్ లేదు, సీషోర్ లేదు, కాశ్మీర్ లేదు అని అనిపించలేదా మీకు? అనిపించలేదు, కథ ఉందిగా, ఇవన్నీ లేకపోయినా కథ ఉంది కదా. సో అందుకే రాయాలనిపించింది. ఇవన్నీ లేకున్నా రాయగలుగుతున్నాయి కదా నేను. మీకు ఇన్స్పిరేషన్ ఏంటమ్మా ఈ కథ రాయడానికి? బేసిక్లీ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, ఆయనకి చెట్లు పెంచడం ఇష్టం. సో మాకు చిన్న పొలం ఉండేది. వీకెండ్స్ వెళ్ళి అక్కడ జామకాయలు ఉండేవాళ్ళం, కూర్చొని పొలంలో కూర్చొని. అండ్ ఇంటి బయట కూడా అశోక చెట్లు ఉండేవి. ఎవరైనా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేసినా ఆయన చాలా బాధపడేవారు. అండ్ ఆయన రోజు పొద్దున వెళ్ళి పార్క్లో చెట్ల మధ్యలో వెళ్ళి వాకింగ్ చేసి ఫర్ హిస్ ఎంటైర్ లైఫ్ అక్కడ రోజు పార్క్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. సో ఆయన గ్రీనరీ అన్న, చెట్లన్న, ఎన్వైరన్మెంట్, హీ వాజ్ వెరీ ఎన్వైరన్మెంట్ కాన్షియస్. సో అది ఐ థింక్ ఇట్ హ్యాడ్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. అది కాక గాంధీ గారి కథలు నేను ఆయన దగ్గర నుంచి చాలా విన్నాను. అండ్ నేను 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు గాంధీ గారి ఆటోబయోగ్రఫీ కూడా చదివాను. సో దట్ హ్యాడ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. అండ్ ఈ కథ ఐడియా ఫస్ట్ నాకు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి వెంకట్ కర్నాటి అని,
సో తను ఫస్ట్ నాకు ఇక ఒక కథ రఫ్ ఐడియా చెప్పాడు. ఒక చిన్న లైన్లో ఒక చిన్న పిల్లాడు చెట్టు నాటి ఆ చెట్టుతో పాటు పెరిగి ఆ చెట్టుతో పాటు అంతరించిపోతే ఒక మనిషికి ఒక చెట్టుకి మధ్యలో ఒక లవ్ స్టోరీ. ఆ కథ చెప్తే నేను ఈ లవ్ స్టోరీ ఉత్త ఆ పిల్లోడి గురించి ఉండకూడదు, అది జనరేషన్స్ పాస్ అవ్వాలి అని ఒక ఐడియాతో ఇతని లైఫ్ రాయడం మొదలుపెట్టాను. ఇతనికి ఒక కొడుకు, ఆ తర్వాత మనోడు. అండ్ మనోడు క్యారెక్టర్ రాశాక నేను ఎందుకు అందరూ మగవాళ్ళే ఉండాలి, మనోరాలు కూడా ఉండొచ్చు కదా అనేసి మనవాడిని మనోరాలు చేశాను. సో నేను వీళ్ళు ముగ్గురు కథ రాస్తుంటే నేను అమ్మాయిని అవడం వల్ల నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసింది. మీరు అమ్మాయి కదా అందుకని ప్రేమగా రాసుకుని ఉంటారు. రాసుకున్నాను వాళ్ళ మీద అసూయే కదా, అన్ని క్యారెక్టర్లు ఇచ్చాను, అసలు నాదైనా క్యారెక్టర్ లేదు సినిమా. అదే సో ఆ అమ్మాయి కథ ఫ్రంట్ సీట్ కి వచ్చింది, వీళ్ళిద్దరు కదా బ్యాక్ సీట్ దే బికేమ్ సపోర్టర్స్. సో అలా రాసుకుంటూ ఈ అమ్మాయి కథ అయిపోయింది. ఓకే. సో ఈ అమ్మాయి ఫైట్, తాత ఫైట్ ఈ అమ్మాయికి కంటిన్యూ చేస్తుంది అనమాట. తాత చెట్టు కోసం ఫైట్ చేస్తుంటారు, అది ఈ అమ్మాయికి అప్పగిచ్చి తాత వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి ఊరి కోసం ఫైట్ చేస్తుంది. ఓకే. అంటే ఈ చెట్లు నరకడాల కార్యక్రమం బాగా జరుగుతోంది కదా ప్రపంచం నిండా. ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కి ఆ చెట్లు నరకడం అనేది బాగా కాంట్రిబ్యూట్ చేస్తుందని పాపం సోషల్ రిఫార్మర్స్ ఏడుస్తుంటారు రోజు వదిలిచ్చి. అది పట్టించుకున్నాడు ఎవడు ఉండడు అనుకో, అది విషయం. బట్ ఆ యాంగిల్ ఏదైనా ఉందా ఇందులో, చెట్లు నరకడాల మీద ఎగ్నెస్ట్ మూమెంట్ ఉంది? అంటే రేపు ఎక్కడి నుంచి తీసుకొస్తాం గాలి చెట్లను నరికిస్తే? మనం ఆల్రెడీ ఇంత పొల్యూషన్ ఉంది, ఇన్ని హెల్త్ ఇవి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ కి గాలి ఏం మిగిలిస్తాం? ఈ మనం బిల్డింగ్లు కట్టినా, ఫ్యాక్టరీలు కట్టినా, కంపెనీలు కట్టినా వాళ్ళు ఏం చేసుకుంటారు గాలి లేనప్పుడు? సో అక్కడి నుంచి వచ్చిన థాట్ అది. ఇప్పుడు సుకృతి మెయిన్ లీడ్ అయిపోయింది. అంటే మీరు రాసుకున్నప్పుడే లీడ్ చేసుకుని రాసుకున్నారు. నేను రాసేటప్పటికి ఆ కథ మొత్తం పూర్తయ్యాక ఈ 15 ఏళ్ళ అమ్మాయి భుజాల మీద మొత్తం బరువు ఉండింది. సో నాకు అందుకే చాలా టైం పట్టింది. చాలా మంది అమ్మాయిల్ని వెతికి ఆడిషన్ చేసి లాస్ట్ కి సుకృతి. అంటే జనరల్ పబ్లిక్ లో వెతికారా, ఇండస్ట్రీలో వెతికారా? జనరల్ పబ్లిక్ లోనే వెతికాను. నాది క్రౌడ్ ఫండెడ్ ఇండిపెండెంట్ సినిమా, బడ్జెట్ 75 లక్షలు. నేను అసలు ఆ థాట్ కూడా రాలేదు ఎప్పుడు. ఈ అమ్మాయిని అనుకోకుండా ఒక రివ్యూలో చూసి సింధుకు వచ్చింది ఐడియా, మా ప్రొడ్యూసర్ సింధుకు వచ్చింది. తను సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసింది, కుమారి 21. సో తను సార్కి చెప్దాం అంటే నేను ఒప్పుకుంటానంటే సరే ఓకే ట్రై చేద్దాం నో అంటే అన్నారు అని. ఓకే సరే అలా అని ప్రెషరే లేకుండా ట్రై చేసాం మేము. మామూలుగా కొండకి వెంట్రుకు పెట్టి లాగడం. అవును, కొండ వచ్చేసింది. ఇప్పుడు కొండ అండగా ఉంది. అంటే ఇప్పుడు కొండ రెండు రకాలుగా ఉంటుంది. అవును, ఒకటి కొండ గుదిబండలాగా కూడా ఉంటుంది. అవును, ఒక్కొక్కసారి కొండ అండగా కూడా ఉంటుంది. అవును, ఇప్పుడు కొండ మీకు అండ అయిందా గుదిబండ అయిందా? అండే అయింది, బండ అవ్వలేదు. కానీ బట్ హ్యాండిలింగ్ యాజ్ ఎ డైరెక్టర్, హ్యాండిలింగ్ ది డాటర్ ఆఫ్ ఏ సూపర్ స్టార్, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమి, ఆ హ్యాంగ్ ఓవర్ ఏమి మీకు లేదా? అంటే సుకుమార్ గారు అమ్మాయి, ఈ అమ్మాయికి ఒక పెద్ద సాంగ్ ఉండాలి, 200 మంది డాన్సర్స్ అయినా ఉండకపోతే అలాగా, ఇలాంటి ఆలోచనలు ఏం రాలేదు? అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు కొండ కదా, బంగారు కొండ సార్. అండ్ ఆయన హీస్ నాట్ యాక్టర్ కదా, ఆయన ఒక డైరెక్టర్. సో ఆయన నన్ను ఒక డైరెక్టర్ గా కథ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అండ్ సార్ ఎప్పుడు సుకృతిని యాక్టర్ చేయాలి అనుకోలేదు. ఇన్ఫాక్ట్ సార్ ఫస్ట్ అడిగినప్పుడు తను పాటలు బాగా పాడుతుంది, తను బర్క్లీలో ట్రైనింగ్ కి కూడా వెళ్తుంది ప్రతి సంవత్సరం, ఒక 2-3 ఏళ్ళు వెళ్ళినట్టుంది. తనే అప్లై చేసుకొని సో అక్కడ ట్రైనింగ్ తీసుకుంది వోకల్ సింగింగ్. సో సార్ ఫస్ట్ కథ విన్నాక తనకి ఇలా ఇచ్చారంట, తవిత గారు కథ చదువు ఒకసారి అంటే చదివి బాగుంది అంటే నిన్ను యాక్ట్ చేయమని అడుగుతున్నారు అంటే ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందంట. తర్వాత ఏమైంది చేస్తావా లేదంటే నేను యాక్టర్ని అవుదాం అనుకోలేదు, నేను సింగర్ని అవుదాం అనుకుంటున్నాను. సరే అని వదిలేశారు వాళ్ళు.
నేను కవిత గారికి రోజు మెసేజ్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా, ఎత్తట్లేదు. ఆవిడ మోమటానికి ఎలా చెప్పాలి నో అని చెప్పలేక సార్కి మెసేజ్ చేస్తే, సార్ ఇంకా ఒకసారి కలోని ఆ తర్వాత చూద్దామని చెప్పేసి, సార్ నాకు నువ్వు ఒకసారి వెళ్ళి నువ్వే మాట్లాడి అడుగుతాన్ని, తను ఓకే అంటే ఓకే, నేను ఫోర్స్ చేయను, మీ ఇష్టం ఆ తర్వాత అన్నారు. ఆ తర్వాత నేను వెళ్ళి సుకృతిని కలిసి కథ చెప్పి, అప్పుడు ఎవరు ముందు విన్నారు? సుకృతి విన్నారా? ఫస్ట్ సార్ విన్నారు. సార్ విని సార్కి నచ్చి ఆ తర్వాత సుకృతిని అడిగారు. తను చేయను, నేను సింగర్ అవుతాను, యాక్టర్ అవ్వను. నన్ను అడిగింది కూడా. నేను ఫస్ట్ తనని కలిసినప్పుడు నేను ఎందుకు యాక్టర్ అవ్వాలి అని అడిగింది. నీకు 12 ఏళ్ళు కదా, నువ్వు పాడావు కాబట్టి నీకు సింగర్ అవ్వాలని క్లియర్గా తెలుసు. నువ్వు యాక్టింగ్ కూడా చేసావంటే నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు నీకు కావాల్సింది నువ్వు చూస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చిన్నప్పుడు అన్ని ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది. ఇప్పుడు చిన్నప్పుడు మనకు స్కూల్లో 8 సబ్జెక్టులు ఉంటాయి, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 4 వస్తాయి, డిగ్రీకి వచ్చేసరికి 2 అవుతాయి, లాస్ట్ ఒకటి స్పెషలైజేషన్ కదా. కానీ ఆ 8 సబ్జెక్టులు చదవకపోతే మనకి ఎలా తెలుస్తాయి? అంటే కొంత నాలెడ్జ్ వస్తుంది, కొంచెం. కెమిస్ట్రీ అంటే ఇది, ఫిజిక్స్ అంటే ఇది, న్యాచురల్ సైన్స్ అంటే ఇది, అట్లాగా చిన్న పిసరు ఇంట్రడక్షన్. సో ఇది కూడా అలాగే తీసుకోమన్నాను. ఇది ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకో. మనం చిన్న ఊళ్ళో షూట్ చేస్తాము, అక్కడ సరదాగా ఒక 2-3 వీక్స్ స్పెండ్ చేసి వస్తాము. నువ్వు ఎంజాయ్ చేయి ఎక్స్పీరియన్స్. నచ్చితే నీకు యాక్టర్ అవ్వాలనిపిస్తే ఫర్దర్ గా పర్సూ చేయి, లేదంటే నువ్వు దీన్ని ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకొని నేను రికార్డింగ్ థియేటర్ కి పంపించేస్తాము. తర్వాత అంతే, నెక్స్ట్ సినిమాలో పాట పాడించుకుంటావు. అప్పుడు ఏముంది సరే అని. అంటే ఆ తర్వాత మెయిన్ క్వశ్చన్, గుండు కొట్టించుకోవాలి. నేను తన్ని నువ్వు గుండు కొట్టించుకుంటావా అంటే వెనకాల వాళ్ళ మదర్ వద్దొద్దు అంటున్నారు. నేను అడగబోతున్నా. ఇప్పుడు ఫాదర్ ఒకవేళ ఆయన డైరెక్టర్ కాబట్టి నా కూతురు మహానటి అని ఫీల్ అయ్యి ఆయన చెప్పి ఓకే అనొచ్చు, కానీ మదర్ ఒప్పుకోదు కదా. సెంటిమెంటల్ గా ఆడపిల్లకి బుర్ర కొరిగించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇన్ హిందూ సొసైటీ. అవును. సో నేను చాలా మందిని ఆడిషన్ చేసేటప్పుడు కూడా అడిగినప్పుడు ఆ దెబ్బకే పారిపోయింటారు. ఆ దెబ్బకి పారిపోయారు. పక్కనే కత్తులుండి ఉంటాయి గదిలోని, కూర్చోబెట్టేస్తారు లోపల తీసుకెళ్ళాను. అండ్ ఒక అమ్మాయి వాళ్ళ మదర్ అయితే తిట్టింది కూడా నన్ను, టీనేజ్ అమ్మాయిలకి గుండు కొట్టకూడదమ్మా, అది పాపం. అదే చెప్తున్నాను, ఎంత పాపం. లెంపలు వేసుకుని మరీ వెళ్ళిపోతారు మీ దగ్గర. బాబు ఎవరిరా బాబు, మొక్కుకొని కూడా మొక్కుకోరు చాలా మంది టీనేజ్ అమ్మాయిలకి గుండు చేస్తామని. నువ్వు అలా తప్పిది, నువ్వు అలా చేయకు, మేకప్ అవన్నీ ఉన్నాయి. ముద్దుగా చెప్పుంటారా, షార్ప్నర్ అద్దాలు కూడా పెట్టుంటారు. గట్టిగానే చెప్పారు, ముద్దుగా చెప్పలేదు. అదే బాగానే గట్టిగా చెప్పారు, నేర్చుకో అని ఏదో చెప్పుంటారు. మంచిది కాదు అని చెప్పారు, నీకే మంచిది కాదు అని గట్టిగా చెప్పాడు. గుడ్ గుడ్. కానీ వింటే మనం సినిమాల్లోకి రామ్గా. అంటే వింటేను కాదు, మీరు రాసుకున్న క్యారెక్టర్ అలాంటిది, ఎవరు అగ్రి అయితే వాళ్ళు. ఇప్పుడేం నేను ఒక ఏదో సినిమా 100 కోట్లు చేయాలి ఇలాంటి ఉద్దేశాలు కాదు నా. ఆ కథలో ఏదో చెప్పాలి అని ఆ క్యారెక్టర్ కథ రాశాను నేను. అదే మీరు బాగా లవ్ చేశారు మీ కథని. అండ్ నేను చాలా రోజుల క్రితం ఒక చిన్న వీడియో చూసాను ఇంటర్నెట్ లో. ఒక అమ్మాయి స్టేట్ ర్యాంక్ వచ్చింది తనకి. సో ఆ అమ్మాయి వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. అమ్మాయికి కొంచెం ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంది. ఓకే. సో చాలా మంది కింద ట్రోల్ చేశారనమాట. అండ్ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని ఇంకొక ఛానల్ వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేస్తే తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను, నాకు స్టేట్ ఫస్ట్ రావడం వల్లే కదా ఇంతమంది నన్ను చూసి బాగాలేని అంటున్నారు, నేను వచ్చి ఉండకూడదు అనిపించింది. ఇప్పుడు అంత సాధించిన ఒక అమ్మాయికి అలాంటి ఒక ఫీలింగ్ రాకూడదు, దురదృష్టం. సో నాకు అమ్మాయిలందరికీ ఆ మెసేజ్ ఇవ్వాలనిపించింది, మీరు ఎలా ఉన్నా మీరు అందంగానే ఉన్నారు. అది చూసేవాడు కళ్ళల్లో ఉంటది కానీ చూసేవాడు ప్రాబ్లం అది కదా, వీళ్ళు పట్టించుకోకూడదు. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ కదా. కరెక్ట్. అండ్ వీళ్ళకి పట్టించుకోకూడదు అన్న మెసేజ్ మనం స్ట్రాంగ్ గా చెప్పాలి. లుక్స్ ఆర్ నాట్ వాట్ యు ఆర్ అన్నది. యువర్ స్ట్రెంగ్త్, యువర్ దట్ ఆల్ కమ్స్ టు బి బ్యూటీ. ఆల్ దట్ ఇస్ కాన్ఫిడెన్స్, కరేజ్, స్కిల్, న్యాక్. సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళింది, ఆడేం వైజయంతి మాల్ లాగా శ్రీదేవి లాగా ఉండదు ఆవిడ.
అవును, మామూలుగా మనిషిలా ఉంటుంది. మామూలుగా ఉంటుంది. అవును. బట్ వాట్ ఈస్ సునీత విలియమ్స్? ఇప్పుడు మదర్ తెరెసా గారు అందం గురించి మాట్లాడతాం మనం, ఆవిడ మనసు గురించి మాట్లాడతాం కదా. మరి సోషల్ సర్వీస్, ఆవిడ కమిట్మెంట్. అవును. సో నాకు ఆ మెసేజ్ స్ట్రాంగ్ గా చెప్పాలనిపించింది. అండ్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు నేను ఆ సీన్ మొత్తం ఫిల్మ్ చేద్దాం అనుకున్నా. నేను గుండు కొట్టించేటప్పుడు మొత్తం కెమెరాలు పెట్టి అది షూట్ చేసి ఆ టైంలో అమ్మాయి ఏడుస్తుంది అనుకోండి, మళ్ళీ అది పండదు, అమ్మాయి ధైర్యంగా కూర్చోవాలి. సో సుకృతి పర్సనాలిటీలోనే ఉంది అది ధైర్యం. అది ఎప్పుడు గుండు కొట్టించుకోవడం పెద్ద విషయంగా ఫీల్ అవ్వలేదు మీరు చెప్పినప్పుడు. వాళ్ళ అమ్మ ముందే చెప్పింది నాకు సరే అని. చంపేస్తాను అనలేదు మిమ్మల్ని? తర్వాత ఇంటికి వెళ్ళాక అడుగుంటారు, ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు మమ్మల్ని అడుగుకున్నారు అంటారు. కానీ అది ఒప్పేసుకుంది. సో నాకు సగం తలనొప్పి, బికాస్ షీ ఈస్ దట్. అది ఇప్పుడు నేను అమ్మాయిలకి మీరు పట్టించుకోకండి లుక్స్ అని చెప్పడం వేరే, నేను చూపించడం వేరే. అండ్ సుకృతి అది చేసి చూపించింది. సో నా దృష్టిలో అంతకంటే పెద్ద హీరోయిజం ఇంకోటి లేదు కదా. మరి కదా ఆ ఏజ్ లో ఫర్ బ్యూటీ కాన్షియస్ అవ్వచ్చు, లేకపోతే డెలికసీస్ కావచ్చు, ఏదైనా నాకు వద్దు, ఒకవేళ అమ్మ నాన్న కూడా ఓకే అన్నా కూడా ఆడపిల్లలు ఒప్పుకోవడం కష్టం. అవును. దట్ ఈస్ వెరీ గ్రేట్ ఆన్ హర్ పార్ట్. రియల్లీ డైరెక్టర్ కూతురు అనిపించుకుంది. అండ్ తను ఫస్ట్ ఒప్పుకున్నాక ఏ రోజు వచ్చి నన్ను అడగలేదు నేను చేయించుకోను పర్లేదా, ఏ రోజు డౌటే లేదు, డౌటే లేదు. ఎప్పుడు అసలు ఎందుకమ్మా గుండు కొట్టించుకుంటుంది సినిమాలో? అది మీరు కథ చూడాలి. అంతేనా? చూడాల్సిందే. అంటే తనకు తనే త్యాగం చేస్తుందా, లేకపోతే ఊరు వాళ్ళ దగ్గరుండి చేయింపిస్తారా? అది కథ చూస్తేనే, నేను అది రివీల్ చేయలేను. అంతేనా? చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. అదే కీలకమైన పాయింట్, అదే కీలకమైన పాయింట్ సినిమాలో. అండ్ దట్స్ ద పీక్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇప్పుడు మనం ఏంటి అనేది కొన్ని మూమెంట్స్ లోనే కదా తెలిసేది. ఒక టఫ్ మూమెంట్ లో మనం ఎలా నిల్చుంటామో మన క్యారెక్టర్ కన్విక్షన్ అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు డైలీ పొద్దున్న లేచి పళ్ళు తోముకొని స్నానం చేసుకొని కాఫీ తాగి ఈనాడు పేపర్ చదువుకుంటే ఏం తెలుస్తుంది? అదంతా క్యారెక్టర్ గురించి అంత స్ట్రాంగ్ గా పీక్ మూమెంట్స్ కాదు, అవర్ డైలీ రొటీన్. సో ఇది ఆ క్యారెక్టర్ కి పీక్ మూమెంట్ అండ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. కరెక్ట్. యాజ్ ఫార్ యాజ్ యువర్ స్టోరీ ఇస్ కన్సర్న్డ్. అంటే ఈ సినిమాకి ముందు మీరు మహానటి ఏ సినిమాలు రాశారు మీరు? మనమంతా ముందు, తర్వాత మహానటి, తర్వాత రాధేశ్యామ్ కి వన్ ఆఫ్ ది రైటర్స్. అండ్ అమ్ము అని ఒక సినిమాకి రాశాను. అమ్ము అంటే ప్రైమ్ లో ఉంది. ఓకే. చూసి చూడంగానే ఒక సినిమాకి మాటలు రాశాను. రీసెంట్ గా బృంద అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దానికి స్క్రీన్ ప్లే రాశాను త్రిష గారి. మరి మీరు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇండస్ట్రీలో మీకు ఓపెనింగ్ రాలేదు, మా ప్రొడ్యూసర్ గురించి స్ట్రగుల్ అయ్యారంటే? నేను ఇప్పుడు అదే కదా చెప్పాను, బడ్జెట్స్ ఎప్పుడు హీరోలకి కథకి వస్తే గానీ డైరెక్టర్లకి రావు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి నేను కొత్త వాళ్ళని బట్టి 500 కోట్లు పెట్టి సినిమా తీస్తా అంటే బడ్జెట్ రాదు. ఒక పెద్ద హీరో వచ్చి నేను కొత్త డైరెక్టర్ తో 500 కోట్లు సినిమా చేస్తా అంటే వస్తుంది. అదే ఇందాక నేను అన్నాను, మీరు క్యాచ్ చేసారు లేదో, ఇదేంటి 200 కోట్లైనా కనీసం లేదు బడ్జెట్, ఎందుకు మనం చేయడం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నాకు ఇంకొక డౌట్ అనండి, లేకపోతే మై ఫీలింగ్, మీరు మహానటి లాంటి సినిమా రాసిన తర్వాత వాళ్ళు స్వప్న గారు కానీ, ప్రియాంక గారు కానీ, అశ్విని దత్ గారు కానీ, అవి జస్ట్ లైక్ దట్, ఇది చిటికలో బడ్జెట్, ఇది వాళ్ళకి చెప్పలేదా మీరు? లేదు, చెప్పలేదు. ఆ టైంలో వాళ్ళు సీతారామంలో బిజీగా ఉన్నారు, నాకు కుదరలేదు ఆ టైంలో వాళ్ళకి చెప్దాం అనుకుంటా. అవునా? ఈ లోపల క్రౌడ్ ఫండింగ్ వచ్చేసింది, సో అది కుదిరేది. అదే మీ ప్రయాణం మీరు ఆగలేదు కదా, ట్రైయింగ్. కానీ మీరు మహానటిలో అంటే ఒక వెర్షన్ రాశారా, లేకపోతే ఒక పోర్షన్ రాశారా? లేదు, మహానటికి నేను స్క్రీన్ ప్లే కో-రైట్ చేశాను. స్క్రీన్ ప్లే. సో యూజువల్లీ డైలాగ్ రైటర్స్ వర్షన్స్ రాస్తారు, స్క్రీన్ ప్లే రైటర్స్ ఆర్ ఆల్వేస్ సెపరేట్. సెపరేట్. వాళ్ళు కథనం అనేది మనం అంటే నాగేశ్వన్ గారితో కలిపి స్క్రీన్ ప్లే.
రీసెర్చ్ లో ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు సావిత్రి గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అవును, ఆవిడ లైఫ్ గురించి కూడా ఓపెన్ బుక్. తను అందరికి తెలుసు, ఏం చాలా జరిగింది. ఓపెన్ బుక్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సినిమా ఉంది. అవును. సావిత్రి గారి గురించి తెలిసిన వాళ్ళని గనక మనం ట్యాప్ చేస్తే ఒక్కొక్కరు ఒక 3 గంటల సినిమా చెప్పగలరు మనకి. అవును, అన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ లైఫ్ నిండా. ఆ సినిమాలోనూ గొప్పతనమే అది. వాటన్నిటినీ కలిపి ఒక ఫ్రేమ్ లోకి తీసుకురాగలగడం అన్నదే ఆ సినిమాలో మ్యాజిక్ మహానట్లో. ఎందుకంటే అట్లీస్ట్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఎలిగేషన్స్ ఆన్ దట్, అలా తీయకపోవలసింది, ఇలా తీయకపోవలసింది, మమ్మల్ని అడిగితే మేము ఇంకా బాగా చెప్పేవాళ్ళం కదా, అండ్ దేర్ ఆర్ సమ్ గ్రీవెన్సెస్ అగైన్స్ ది ఫిల్మ్. బట్ అవి ఎప్పుడూ ఉంటాయి ఆ సినిమా, అటువంటి సినిమాలకి, బయోపిక్లకి. బట్ ఫిల్మ్ యాజ్ ఎ ఫిల్మ్ ఇట్స్ ఏ వెరీ హ్యూమంగస్ ఎఫర్ట్. ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ ఆన్ సెల్యులాయిడ్, దెర్ ఇస్ నో డౌట్. బట్ మీరు అలాంటి సినిమాలకు వర్క్ చేసిన తర్వాత కూడా ఒక జనరల్ కంటెంట్ లైక్ ఒక లవ్ స్టోరీయో లేకపోతే ఇంకేదో కైండ్, భూతాలు, ప్రేతాలు, నిమ్మకాయలు, మేకులు, దుమ్ములు, ముగ్గులు, లేకపోతే దేవతలు, దెయ్యాలు, ఇలాంటి సినిమాలు ఏమి అటెంప్ట్ చేయలేదేమి? అలాంటివి రాద్దామని కూర్చున్నాను, ఈ కథ వచ్చేసింది. అవునా? ఫస్ట్ మైండ్ లో దయ్యం 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 అనుకుంటే టిషర్ట్ వచ్చేసింది. అవునా? యు థాట్ ఆఫ్ ఇట్ హారర్? లేదు. మీకు అసలు ఒరిజినల్ గా మీకు బాగా నచ్చే జానర్ ఏంటండి? డ్రామా. నాకు డ్రామా ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూసినా డ్రామా మనకి చూసి ఎలా అనిపించింది కూడా గుర్తుంటుంది మనకి ఎన్నేళ్ళు అయ్యాక కూడా. ఇప్పుడు శంకరాభరణం ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యామన్నది ఇంకా మెమరీలో చాలా ఆడియన్స్ ఆఫ్ శంకరాభరణం. యా యా ఓకే. యా, శంకరాభరణం అంటే థియేటర్ లో కాదు, అదే టీవీలో. సాగర్ సంగం గానీ, నేను విశ్వనాథ్ గారికి పెద్ద ఫ్యాన్. నాకు ఈవెన్ రాజ్ కుమార్ హిరాని గారైనా, మణిరత్నం గారైనా, వీళ్ళందరూ డ్రామా రైటర్, ఫిల్మ్ మేకర్స్ కదా, డ్రామానే మెయిన్ జానర్. సో ఐ థింక్ డ్రామా ఇస్ ద ఎవర్ గ్రీన్ థింగ్ టు రిలే ఆన్. మీకు ఇష్టం? నాకు చాలా ఇష్టం. మరి దయ్యం ఎందుకు గుర్తొచ్చింది? ట్రై చేశాను, అందరు దయ్యం కావాలి అంటారు, ట్రై చేస్తే రాలేదు. మళ్ళీ తిరిగి ఆవు ఇది ఆవు కథకు వస్తాడు కదా ఆ పిల్లడు. గుర్తుందా కదా? తాజ్ మహల్ గురించి చెప్పరా అంటే, బయట ఆవు ఉంటుంది. తాజ్ మహల్ చాలా గొప్ప పురాతన కట్టడము, దాని వెనకాతలు గోల్సాలు కలదు, అందులో ఒక ఆవు కలదు. అలా ఏది రాద్దాం అని కూర్చున్నా లాస్ట్ లో చెట్టు వచ్చేది. మీరు బాగానే చూసారు సినిమాలు, తెలుగు సినిమాలు? పాత సినిమాలు ఎక్కువ చూసాను. చూసారా? కొత్త సినిమాలు ఎక్కువ అడిగితే చెప్పలేదు నేను. పాత సినిమాలు ఎక్కువ చూసాను. అంటే నేను మీకు చెప్పా కదా స్టార్టింగ్ లో, మా మదర్ సినిమాలు బాగా చూపించారు. అవును, నిండు నూరేళ్ళు ఏదో సంథింగ్ ఈ ఆవు కదా, ఐ ఫర్గాట్. ఆవు వ్యాసమే రాస్తుంటారు. ఫస్ట్ 2 లైన్లే మారుతాయి, మళ్ళీ ఇక్కడికి. అలా నేను కూడా ఈ కథ మొదలెట్టినా ఈ కథకే వచ్చేది. భోగి పండుగ గురించి రాయరా అంటే, భోగి చాలా గొప్ప పండుగ, హిందువులందరూ జరుపుకునేది, తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువగా జరుపుకుంటారు. కానీ మన ఇళ్ల ముందు ఆవులు నిలబెట్టి, ఆవు చాలా తెల్లగా ఉంటుంది, ఆవు పాలిచ్చును, ఆవు తెల్లగా ఉంటుంది. చాలా మంచిది గుర్తు చేశారు. గుడ్ దట్. సో అలాగా దెయ్యం ప్లేస్ లో చెట్టు వచ్చేసింది. చెట్టుకి దెయ్యాలు గట్ట ఏమి ఉండవు కదా. మళ్ళీ కోటి రామకృష్ణ గారు చింత చెట్టును ఒక కథ తయారు చేసాడు అప్పట్లో. ఆ సినిమా చేద్దాం అనుకున్నాడు, ₹1 బడ్జెట్ లో, నవ్వలేదు అది. అంటే ఈ దెయ్యాలు, హారర్ ఎఫెక్ట్ అంతా ఉంటుంది దాంట్లో. మీకు అవేం లేవుగా? చెట్టే. నేను చెట్టు అనగానే కామెడీ ఏంటంటే, అందరూ మర్రి చెట్టు ఇమాజిన్ చేసుకొని మర్రి చెట్టు వెతకడం మొదలు పెట్టారు. ఎక్కడ మర్రి చెట్టు కనిపించినా నాకు ఫోటోలు పంపించారు. నేను మర్రి చెట్టు ఇప్పుడు చెప్పాను మీకు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, సినిమాలో చెట్టు అంటే మర్రి చెట్టు. సినిమాల్లోనే కాదండి, మామూలు మనకి జనరల్ యూసేజ్ లో కూడా చెట్టులు అంటే మర్రి చెట్టు గాని, రావి చెట్టు గాని. ఎందుకంటే పంతులు గారు ఎక్కువగా మనకు అవే చెప్తారు, మర్రి చెట్టు చుట్టూరా తిరుగు, లేదా రావి చెట్టు దగ్గర దీపం పెట్టు. ఈ 2 చెట్లే తెలిస్తే ఎవరికైనా సరే. ఓకే, ఆఫ్ కోర్స్ మామిడి చెట్టు అన్నది చాలా పాపులర్, తాటి చెట్టు, ఈత చెట్టు అన్ని ఉంటాయి. కానీ మీ చెట్టు ఏంటి? నా చెట్టు ఇది అనుకుంటున్నారు మీరు? కష్టమే. ఎందుకంటే ఎన్నో. గెస్ చేయండి. ట్రైలర్ చూసారా? చూసాను. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీకే గుర్తు వస్తుంది.
నిజంగా నేను ఐఎమ్ అడ్మిటింగ్ మై ఫెయిల్యూర్. ఎందుకంటే ఐ కుడ్ నాట్ మేక్ అవుట్. ఓకే. ఏంటి చెట్టు, నాకు ఇది డౌట్ వేప వచ్చింది. చెట్టు. వేప చెట్టు. తెలంగాణ అంతా చాలా వేప చెట్లు ఉంటాయి. అండ్ వేప చెట్టు నాకు ఎందుకు ముందు నుంచి రాసినప్పటి నుంచి వేప చెట్టు అనుకున్నాను నేను. ఏదో సామెత ఉందండి, వేసేటప్పుడు ఆ చెట్టు, తీసేటప్పుడు వేప చెట్టు అంటారు, తీలేరని. వేప చెట్టు ఒకసారి కనుక నాటుకుని బలపడి పెరిగిందంటే వేప చెట్టు నేను చేయలేరని. మరి మీరు ఆ చెట్టుతో ఏం కథ చెప్పారో చూడాలి. చూడాలి చూడాలి, నిజంగా చూడాలి. నాకు ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ తర్వాత గాంధీ, తాత, చెట్టు అనగానే ఒక జనరేషన్ డౌన్ ద జనరేషన్ అవన్నీ ఆ టైటిల్లో వినిపిస్తున్నాయి. ఓ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఓ చిన్నది ఏదో ఈ గ్రీన్ రెవల్యూషన్, చెట్లు నరికేయడం మీద ఓ చిన్న పోరాటం చెట్టు గురించి ఆ ఊళ్ళో, ఓ చిన్న పిల్ల చేసే ఒక పోరాటం చెట్టు కోసం, చెట్లు నాటడం కోసం. గవర్నమెంట్ మీకు అవార్డు వస్తుంది గ్యారంటీగా. సినిమా హిట్ అవుతుంది, అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు ఈ సినిమా, రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే దిస్ ది ఆర్ట్, వాట్ యు కాల్, దిస్ ఇస్ ది కాల్ ఆఫ్ ది డే టుడే. చెట్లు పెంచండి, చెట్లు నాటండి. ఇట్ ఈస్ ది కాల్ ఆఫ్ ఎనీ డే, ఎనీ ఏజ్. అంటే నేను అప్పుడు అశోకుడు చెట్లు నాటించిన చిన్నప్పుడు మనం పాఠం చదువుకున్నాం కదా, అలాగా అప్పుడు అందరూ చెట్లు నాటేవారు. చెట్లు ఒక 300-400 ఏళ్ల క్రితం వేసిన చెట్లు కూడా అలాగే ఉన్నాయి. బట్ ఈ చెట్లు నరికేయడం అన్నది ఇటీవల స్టార్ట్ అయింది, ఇన్ ద లాస్ట్ 20-25 years. ఎప్పుడైతే కాంక్రీట్ వరల్డ్ హ్యాస్ స్టార్టెడ్ డామినేటింగ్ ది నేచర్ ని, అప్పటి నుంచే చెట్లు నరకడం అనేది మొదలైంది. అప్పటి నుంచే గొడవ స్టార్ట్ అయింది. చెట్లను రక్షించండి, చెట్లు నాటండి అని ప్రతి ఇంటికి మొక్కని ఒక ప్రోగ్రాము, ఇలాంటివి గవర్నమెంట్ స్టార్ట్ చేయవలసి వచ్చింది. అది ప్లైట్. ఎంత దయనీయమైన స్థితి అంటే గవర్నమెంట్ పబ్లిక్ చెప్పాల్సి వచ్చింది మీరు చెట్లు నాటండి అని. అండ్ ఈవెన్ నేనైతే అసలు అగ్రికల్చర్ ని స్కూల్లో సబ్జెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయాలని బిలీవ్ చేస్తాను నేను. అవునా? అవును, పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళ తిండి వాళ్ళే పండించుకోవడం నేర్చుకోవాలి. నెక్స్ట్ స్కేర్సిటీ అదే ఉంటది కదా. అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ బ్యాక్ టు విలేజెస్ అని ఉంది కదా. ఇండియా ఇస్ ఇన్ విలేజెస్ నాట్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ అని మీ గాంధీ గారు చెప్పిన మాటే. అంచేత ఇప్పుడు అందరూ బ్యాక్ టు విలేజెస్ అని ఫార్మ్ హౌసెస్ కొనుక్కుని దూరంగా చెట్లు నాటుకోవడం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఫార్మ్ హౌస్ లో పంటలు పండించుకుని, కాయగూరలు పండించుకుని. అది అందరు చేయాలంటున్నాను. మీరు ఒకవేళ సినిమా చెయ్యాలి, కమర్షియల్ సినిమా చేయాలంటే మీకు బాగా నచ్చే హీరో ఎవరండి? వీడితో ఎప్పుడైనా వీడిని పడగొట్టేయాలని కథ చెప్పి అని అనిపించే హీరో ఎవరు? వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ఇద్దరు. నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరిగిన జనరేషన్ కి మాకు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళు నలుగురు ఫేవరెట్ హీరోస్. ప్లస్ బీయింగ్ అ గర్ల్ చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారు అంటే ఒక స్పెషల్ అభిమానం ఉండేది. మీ హీరో గారు చాలా పెద్ద హిట్ కొట్టారు అయితే ఇప్పుడు. చూసారా సంక్రాంతికి వస్తున్నాం. మా హీరో గారు ఫ్యామిలీ హీరో కదా, సో సంక్రాంతికి ఆయన వచ్చారంటే హిట్టే కదా మరి. కరెక్ట్. అందరూ ముందు నుంచి ఆ వైబింగ్ లోనే ఉన్నారు. పేరు కూడా అదే పెట్టుకున్నారు. పేరు కూడా అదే పెట్టడంతో కలిసి వచ్చింది. అండ్ సినిమా ఈజ్ ఆల్సో, కంటెంట్ ఈజ్ ఆల్సో లైక్ దట్. చూసారా మీరు? గుడ్ గుడ్ గుడ్. అయితే వెంకటేష్ గారు, చిరంజీవి గారు మీ హిట్ లిస్ట్ లో ఉన్నారు అనమాట. కథలు చిరంజీవి గారు అయితే నాకు రుద్రవీణ చిన్నప్పుడు సమ్మర్ లో మేము ఒక సమ్మర్ హాలిడేస్ లో మాకు క్యాసెట్స్ రెంట్కి తెచ్చుకునేవాళ్ళం. రోజుకి 10 రూపాయలు ఏదో రెంట్ ఉండేది. సో ఒక సమ్మర్ హాలిడేస్ లో క్యాసెట్ తెచ్చుకున్నాము. అసలు నాకు ఆ క్యాసెట్ ఇవ్వబుద్ధి కాలే. ఒక 15 రోజులు రోజు అదే క్యాసెట్ పెట్టుకొని చూస్తుండే. అవునా? పూర్తిగా చింపేసి ఇచ్చేసారేమో. ఫుల్ అరగొట్టిచ్చాను నేను. మా అమ్మని రోజు పొద్దున్న నాకు ఇంకా 10 రూపాయలు కావాలి, 10 రూపాయలు. ఎన్నిసార్లు చూస్తావు సినిమా?
కానీ నాకు చాలా ఇష్టమైన సినిమా అసలు. అద్భుతమైన చాలా మోటివేట్ చేసింది. మోటివేటెడ్. నేను ఇప్పటికీ తరలి రాధ తరలి రాధ వసంతం, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, వెన్నెల దీపం గగనాల దాటి గగనాల దాకా అలా అలా సాగకుంటే సాగుకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. ఇలా చేరుకోదా. అసలు ఎంతో బ్యూటిఫుల్, నాకు భలే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎస్ ఎస్. ఆన్ మై బ్యాడ్ డేస్ ఐ జస్ట్ ఆ పాట ప్లే చేసుకొని ఇయర్ ఫోన్స్ లో పెట్టుకొని ఇలా వింటూ అంత కూర్చుంటాను. బాగుంటుంది. వెన్నెల దీపం కొందరిదా, అడివిన సైతం వెలుగు కదా. హే? అవును. సూపర్. ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా. సూపర్. బ్యూటిఫుల్ డైరెక్షన్. మీరు చాలా క్లాసికల్ ఆడియన్. నాకు ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే శంకరాభరణం పేరు చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను ముందు. తర్వాత అంటే ఏ స్టార్ వార్స్ సినిమాలో చెప్పకుండా దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సిమ్టమ్ ఇన్ యూ. అంటే యూ కెన్ డెలివర్ గుడ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు సంక్రాంతి సినిమాతో తెలుగు సినిమా మళ్ళీ తెలుగింటికి వచ్చింది కదా, రైట్? సో మీరు ఎప్పుడు రెడీ అవ్వబోతున్నారు వెంకటేష్ గారితో, చిరంజీవి గారు? కొన్ని కథలు ఉన్నాయి, ఇంకా నేను డెవలప్ చేయాలి కూర్చొని. ఇంకా నాకు ఏ కథ అని క్లారిటీ రాలేదు నెక్స్ట్ ఇది చేద్దాం అనేసి. సో అవ్వగానే డెఫినెట్ గా నా ప్రయత్నం నేను చేస్తాను, చెయ్యాలి, సాయశక్తిలో ప్రయత్నిస్తాను. చెయ్యాలి. మీరు ఇక్కడ ఉన్నదే ప్రయత్నం చేయడం కోసం, అంతే కదా. మీరు ఇందాక అన్నట్టుగా ముళ్ళ బాటలోంచి వచ్చి ఎయిమ్ ని దృష్టిలో పెట్టుకుని అందరూ చూసి నేర్చుకోవాలి మీ ఇంటర్వ్యూ చూసి. థ్యాంక్ యూ. మీరు అంటుంటే నాకు ఇలా చాలా ఎలేటెడ్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కైండ్ వర్డ్స్. ఐ డోంట్ నో నేను ఇన్స్పైర్ చేస్తానో లేదో తెలియదు, కానీ మీరు నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు. లేదమ్మా, మీరు ఎంత కష్టం, ఎంత స్ట్రగుల్ దానిలో ఉంటుందో నాకు తెలుసు పర్సనల్ గా. ఆ లైఫ్, ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక విమెన్ వచ్చి, ఇప్పుడు విజయ నిర్మల్ గారు డైరెక్టర్ అవడం వేరు, కృష్ణ గారు లాంటి ఒక పెద్ద హీరో వెనకాతలు ఉన్నారు, ఆయన సపోర్ట్ చేశారు. ఈవెన్ ఫర్ హర్ ఆల్సో ఇట్ వుడ్ బీన్ వెరీ డిఫికల్ట్ అట్ ద టైమ్ టు కన్విన్స్ పీపుల్, బట్ స్టిల్ షీ కుడ్ కమ్. ఎందుకంటే కృష్ణ గారు లాంటి ఒక సూపర్ స్టార్, ఒక స్టూడియో వెనకాతలు ఉన్నాయి. బట్ ఫర్ కామనర్స్ లైక్ యూ ఇట్స్ నాట్ ఈజీ. అలాంటి దాన్నే మీరు సాధించుకొచ్చారంటే స్పేస్లోకి చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు ఏరోప్లేన్ వేసుకుని. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ స్టేజ్కి రావడం రియల్లీ థమ్స్ అప్. 100%. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ వన్ స్టెప్. నెక్స్ట్ సినిమాలు చేసి ప్రూవ్ చేసుకోవడం ఇస్ ద మెయిన్ స్టెప్ అనిపిస్తుంది నాకు కదా. మరి ఇప్పుడు అవకాశం చాలా మంది నన్ను అడుగుతారు, అమ్మాయిలు నీకు ఎలా వస్తుంది ఆపర్చునిటీ అంటే, నేను ఒకటే చెప్తాను, ఓకే ఫస్ట్ ఆపర్చునిటీ అనేది పేషెంట్గా ఉండాలి. మనం కూర్చొని ఉండాలి, అలా వర్షం పడినా కూర్చోవాలి, ఎండ వచ్చినా కూర్చోవాలి, చలి పెట్టినా కూర్చోవాలి, అక్కడ కూర్చొని ఉండాలి. ఏదో ఒక టైంలో అదే వస్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. కరెక్ట్. ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ పేషెన్స్, పర్సివరెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇవి ఉన్నాయి కాబట్టి మీరు మైక్రోఫోన్ పట్టుకోగలిగారు, డైరెక్ట్ చేయగలిగారు సినిమా. అండ్ రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ పద్మావతి గారు. అండ్ మీరు పెద్ద హీరోలతో చేయాలి, మంచి మంచి ప్రోడక్ట్స్. అదే రుద్రవీణ ఇలాంటి సినిమాలు చెప్తుంటే మీ మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయన్నది అర్థమవుతుంది. ఏవో ఇంగ్లీష్ పేర్లు చెప్పకుండా మామూలు మన నేటివ్ టైటిల్స్ అండ్ హీరోస్. గుడ్ దట్ యూ విల్ 100% హిట్ ద బుల్స్ ఐ. మంచి పేరు దర్శకురాలుగా అయితే మీకు గ్యారంటీగా మంచి, ఎందుకంటే మీరు వస్తున్నదే ISI స్టాంప్ తో వస్తున్నారు పబ్లిక్ లోకి. సుకుమార్ రైటింగ్స్, సుకుమార్ దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి ఆయనకున్న క్రెడిబిలిటీ, గ్రేట్ క్రెడిబిలిటీ. I think I'm extremely privileged and honored. I feel lucky, very thankful, lucky, fortunate. everything. That Sukumar sir లాంటి ఒక ఆయన నన్ను బిలీవ్ చేసి ఆయన పేరు ఇవ్వడం. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. మరి విరూపాక్ష సినిమా ఎంతమంది వదిలేశారు? 7 ఏళ్ళు తిరిగాడు కార్తిక్ దండు కథ పట్టుకుని. ఫైనల్లీ ఇట్ రీచ్డ్ సుకుమార్ గారు. అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసింది. అదే కథని 7 ఏళ్ళు తిప్పి కొట్టారు ఇండస్ట్రీలో. మామూలు లేరు మన ఇండస్ట్రీలో. మరి
అంచేత ఐ విష్ యూ వెరీ లాంగ్ వే ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మా. మీరు Thank పెద్ద you, sir. దర్శకురాలై విజయ నిర్మల్ గారి లాగే మీరు కూడా, ఎందుకంటే విజయ నిర్మల్ గారు తర్వాత కట్ చేస్తే నందిని రెడ్డి గారు, తర్వాత కలిదిండి జయ గారు, తర్వాత ఇప్పుడు మీరు. థ్యాంక్ యూ సార్. I really wish and I look forward to a favorable, successful talk on 24th. ఎల్లుండే ఇల్లుండే. అంటే రేపు ఇంటర్వ్యూ చేసే టైంకి రేపు అవుతుంది. బట్ 100% ఐ విల్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మా మల్లాది పద్మావతి గారి ప్రయాణం, ఆవిడ ప్రయాసలు అండ్ ఆవిడ తాలూకు పట్టుదల, ఈ సినిమా వెనకాతల ఆవిడ చేసిన కృషి, మళ్ళీ ఏదో కమర్షియల్గా పిచ్చి జోకులు పిచ్చి పాటలతో కాకుండా ఒక ఎమోషన్తో ఒక కథ తయారు చేయడం అన్నది 100% ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ ఫ్రమ్ హెర్ సైడ్. మనందరం కూడా చప్పట్లు కొట్టాల్సిన వర్క్ చేశారు ఆవిడ. లెట్ ది ఉమెన్ బీ సక్సెస్ఫుల్ ఫర్ ఎవర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ సినిమా. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.